యుద్ధం జరుగుతోంది అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య. ఈ యుద్ధానికి సంబంధించి ఎప్పుడైనా సరే బంగారం రేటు పెరగాలి, ఏ యుద్ధం వచ్చినప్పటికీ. కానీ ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. బంగారం రేటు తగ్గుతూ ఉంది గత వారం రోజుల నుంచి. దానికి కారణం ఏంటి? యుద్ధం కంటే కూడా డాలర్ విలువ పెరుగుతూ ఉంది. గత 2 ఏళ్ల నుంచి చూసుకుంటే కనుక డాలర్ వాల్యూ తగ్గుతూ వచ్చింది. ఎక్కడ? అంతర్జాతీయ మార్కెట్లో. రూపాయి డాలర్ మార్కప్ విలువ కాదు. మనకి ఎప్పుడైనా సరే గోల్డ్ రేటు మనం అంచనా వేయాలంటే అంతర్జాతీయంగా అమెరికా డాలర్ యొక్క వాల్యూ ఎంత అనేది మనం ఒక కొలమానంగా తీసుకోవాలి. అప్పుడు బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా అని అంచనా వేయడానికి అవకాశం ఉంది. అందుకే అంతర్జాతీయ బులియన్ నిపుణులు ఏం చెప్తున్నారంటే, గత 2 ఏళ్లుగా అమెరికా డాలర్ తగ్గుతూ వచ్చింది. ఎంత పడిపోయిందంటే 9.4% పెరిగిపోయింది డాలర్ వాల్యూ, అమెరికా డాలర్ వాల్యూ. మరి డాలర్ వాల్యూ పెరిగిపోయింది కాబట్టి బంగారం రేటు పెరిగింది. బంగారం రేటు ఎంత పెరిగింది? దాదాపుగా 140% పెరిగింది 2 ఏళ్ల నుంచి చూసుకుంటే కనుక. అంటే గ్రాము దాదాపు 2 సంవత్సరాల క్రితం 6,000 ఉండేది కాస్త ఇవాళ గ్రాము వచ్చేసి త్రిబుల్ అయింది సుమారుగా, అంటే 3 రెట్లు అయింది. సో కాబట్టి ఇది వెండి కూడా, వెండి బంగారం పరిగెత్తింది. దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ వాల్యూ అనేది పడిపోవటం. 9.4% పడిపోయింది. ఇది అంతర్జాతీయ రిపోర్ట్, ఇది అంతర్జాతీయ మార్కెట్లో రిపోర్టు. ఇది ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇండెక్స్ పెరుగుతుంది. అమెరికాకు సంబంధించినటువంటి డాలర్ అంతర్జాతీయ ఇండెక్స్లో, అంటే అంతర్జాతీయ ఇండెక్స్ అని చేయలేదు, వాణిజ్యం, అంతర్జాతీయంగా జరిగేటువంటి వాణిజ్యంలో అమెరికా తోటి లావాదేవీలు జరిగేటువంటి తీవ్రత, ఎంత లావాదేవీలు జరుగుతున్నాయి అనేది గతంలో కంటే ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి డాలర్ బలపడింది. ఎంత పడిపోయిందంటే ఇప్పుడు దాదాపుగా 5%, అంటే అంతకుముందు పడిపోయింది కాస్త పెరిగింది. డాలర్ వాల్యూ పెరిగింది. డాలర్ వాల్యూ పెరిగేటప్పటికి మొత్తం ఇన్వెస్ట్మెంట్ డాలర్ మీదకి వెళ్ళిపోతుంది, డాలర్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో బంగారం రేటు తగ్గుతూ వస్తుంది.